హాయ్ అండి, గుడ్ మార్నింగ్. బాగున్నారా మీ అందరూ? మేము బాగున్నాము. మరి ఈ రోజు అయితే మా ఇంట్లో నేనైతే ఒక కూర వండబోతున్నానండి. మన మిద్ది తోటలో తెచ్చినటువంటి ఇదిగోండి పొన్నగంటి కూర, ఇదిగోండి మామిడికాయ, తర్వాత టమాటా, కందిపప్పు వేసి పప్పు ఆకుకూర వేసి అందులో మామిడికాయ వేసి వండుతానండి. మరి మీరు ఎప్పుడైనా వండారో లేదో నాకు తెలియదు, కానీ పప్పు మామిడికాయ తర్వాత ఆకుకూర టమాటాలు వేసి ఇప్పుడైతే నేను కూర చేయబోతున్నానండి. చూడండి, ఇదిగోండి పప్పు కడుక్కున్నాను, కందిపప్పు, ఇదిగో ఆకు అయితే వేస్తున్నానండి, పొన్నగంట ఆకు. పొన్నగంట ఆకు కంటి చూపుకి తర్వాత చాలా మంచిదని అంటారండి, మెడిసిన్ వాల్యూ ఉన్నదంట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పొన్నగంట ఆకు దొరికితే మాత్రం వదలకుండా వండుకోండి. తర్వాత ఇదిగోండి మామిడికాయ, పప్పు మామిడికాయ వండుకుంటారు కానీ మరి ఆకుకూరలో మరి మామిడికాయ వేసుకుని ఎప్పుడన్నా వండుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఇదిగోండి నేనైతే వేసి వండుకుంటున్నాను, చాలా బాగుంటుంది మామిడికాయ. తర్వాత ఇదిగోండి టమోటాలు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఇదిగో ఉల్లిపాయ, ఇవన్నీ వేసిన తర్వాత ఇదిగోండి కారం, తర్వాత పసుపు, ఇప్పుడు ఈ విధంగా ఉంచుకొని మనమైతే మూత పెట్టుకుందాం. 4 విజిల్స్ అయితే రానిస్తానండి. పొయ్యి మీద అయితే పెట్టేశాను, ఇదిగో పొయ్యి వెలిగించుకున్నాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత నేనైతే పొయ్యి ఆపేసి అప్పుడు పప్పు తీసుకొని మళ్ళీ ఇంకా అందులో ఉప్పు అన్నీ వేసి మరి తాలింపు అయితే వేస్తానండి. మరి పప్పు అయితే విజిల్ వచ్చి ఆగిపోయి ఒక 5 నిమిషాలు అయింది. ఇప్పుడు తీస్తున్నాను. ఇందులో వేడి ముందులా కనుక్కోవాలండి, లేకపోతే మూత మొహం మీదకి వచ్చింది. ఇప్పుడు తీసాను కదా, ఇంక ఇందులో వేడి లేదు, ఆవిరి. అదిగోండి చక్కగా ఉడికిపోయింది పప్పు అయితే. చూసారు కదా, ఇదిగోండి పప్పు ఆకుకూరలు మొత్తం అన్నీ కలిసి ఈ విధంగా అయితే ఉడికినాయండి. ఇగో ఇగో చూసారు కదా, పప్పు మామిడికాయ అన్నీ ఎగిరిపోయినాయి. ఇప్పుడైతే ఇందులో ఏం చేద్దామంటే మనం ఉప్పు వేసుకుందాం. మరి ఇందాక ఉప్పు వేసుకోలేదు కాబట్టి ఇప్పుడైతే ఉప్పు వేద్దాం. ఇదిగోండి ఉప్పు వేస్తున్నాను నేను. ఇదైతే మెత్తగా ఇలాగైతే పప్పు గుత్తుతోటి రుబ్బేసుకుందాం. మామిడికాయ కూడా చక్కగా ఉడికిపోయింది అన్నీ. ఇదిగోండి పప్పు అయితే చక్క పప్పు గుర్తెత్తి రుబ్బేసుకున్నాను. ఇదిగోండి ఈ విధంగా ఉంది, చూసారా ఎంత బాగుందో. ఇదిగోనండి పప్పు తాలింపు వేసుకోవడానికి అయితే నూనె పోసుకుంటున్నాను. తర్వాత ఇదిగో చిన్నుల్లిపాయలు తాలింపుకి, ఉల్లిపాయలు అయితే ఈ విధంగా కచ్చాపచ్చగా దంచుకోవాలండి. ఇవ్వండి పొయ్యి మీద పెడుతున్నాను. చిన్నుల్లిపాయలు, తర్వాత ఉల్లిపాయ, తర్వాత ఎండుమిరపకాయలండి తాలింపులోకి, తర్వాత జీలకర్ర, తర్వాత ఇవ్వండి తాలింపు గింజలు,
సరే ఎంత ఫ్రెష్గా ఉందో కరివేపాకు మన మిద్దె తోటలో కోసుకొచ్చుకున్నాను వెళ్ళి. ఉల్లిపాయ బాగుంటుందండి, తాలింపులో వేసుకుంటే ఉల్లిపాయ చాలా బాగుంటుంది. పప్పులోనే వేసాను, ఇది ఇక్కడ ఉల్లిపాయ తాలింపులో కూడా వేసాను. ఇదిగోండి కరివేపాకు కూడా వేస్తున్నాను. బకెట్ పట్ల ఆడుతుంది కరివేపాకు వేసరికి. ఇవ్వండి వేగింది పప్పు తాలింపు అయితే. ఇప్పుడు తీసేసుకొని నేనైతే పప్పులో వేసుకుంటానండి. ఇవ్వండి చాలా ఇవ్వండి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా నేను చేసినట్టు చేసుకోండి, మరి చాలా బాగుంటుంది. మా ఇంట్లో కూడా మేము ఎక్కువ పిల్లలు గట్రా బాగా ఎక్కువ తింటారు కదా చేసుకుంటే పప్పు. ఇవ్వండి మరి చూసారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. బాయ్ అండి.